Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 63వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్, భూములు ఇచ్చిన రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు, తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్ కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్ కు ఉపాధ్యాయులు వివరించారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళను ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళ మహోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సుందరమానంగా, అందంగా మనం పెట్టుకునే టెర్రకోట కుమ్మరి ఎల్లప్ప గారు అందుకుంటున్నారు సత్కారం. ఇవాల్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాలి, అంతర్జాతీయ వేదికలపై నిజంగానే మన కళని మరి ప్రత్యేకంగా ప్రదర్శించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి పామ్ లీఫ్ నుంచి వాకాపల్లి జయమణి గారిని మనం సత్కరించుకుంటూ ఉన్నాము. 2 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం డాక్టర్ అయింది అని మనలాగా నమస్కారాలు, మనలాగా గుడ్ మార్నింగ్ చెప్పరు. ఆయన నోరు తెరిస్తే నమో వెంకటేశాయ అనే వస్తుంది ఆయన నోట్లో నుంచి. అలాంటి వ్యక్తి సాహచర్యంలో మా సహచరులు, పార్టీ సహచరులు, నాయకులు, వారు ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన భాగస్వామ్యంలో ఈ లేపాక్షి హస్తకళ ఎక్స్పో జరగటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి పసుపులేటి హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని చెన్ని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ శ్రీ ఆర్పి సిసోడియా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ఏపీ స్టేట్మెంట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారికి, కేకే గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇంత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి ఉప్పాడ చీరల దగ్గర నుంచి
ఎన్ని రకాల నేతలు ఉన్నాయి, వీటన్నిటినీ చాలా ప్యాషనేట్గా, చాలా ఇష్టంతో ఆయన నేసే ప్రతి ఒక్కరికి జీవన బాగుండాలి, వైవిధ్యం బాగుండాలి, వాళ్ళకి నిరంతరం వారి క్షేమం కోరుకునే కమిషనర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ శ్రీమతి రేఖారాణి ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ జి లక్ష్మీషా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ పివి చలపతిరావు గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆన్ ఫారెస్ట్ అఫైర్స్ శ్రీ మల్లికార్జునరావు గారికి, మల్లికార్జునరావు గారికి. అసలు ఇదంతా ఇంత అద్భుతంగా జరిగి దాని ముందుని నడిపిస్తున్న వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీ విశ్వమనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, చేనేత మరియు హస్తకళ రంగానికి చెందిన కళాకారులు, నేత కార్మికులకి, పారిశ్రామికవేత్తలకి, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పత్తిపాటి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన మీమార్ట్ షాప్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం. 29,750 రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సరుకులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీమార్ట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా లాలూపురం గ్రామంలో 50 రకాల వస్తువులతో మీమార్ట్ ప్రారంభించామని చెప్పారు. రానున్న రోజుల్లో మీమార్ట్లో 250 రకాల సరుకులు ఉండే విధంగా చూస్తున్నాం. మార్కెట్ లో ఉన్న ధరల కన్నా ₹5 మీమార్ట్లో తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. కనీసం మళ్ళీ ఫోటో తీసుకుందాం. ప్రతిపాడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు, నాతో పాటు మా శాఖకు సంబంధించిన కమిషనర్ గారు కనబాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక శుభ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఏనాడు గతంలో రాష్ట్రంలో ఉన్న 29,750 ఏవైతే ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయో, రేషన్ దుకాణాలు ఉన్నాయో, వాటిని నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్ని 9,260 MDU వాహనాలు తీసుకొచ్చి వారి బ్రతుకు తీరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఈ 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ ఏదో చూస్తున్నాం. మనం క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, మన ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మోడీ గారి ఆశీస్సులతో మనము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మన మార్కెట్, అంటే మన మార్కెట్ మన దగ్గరే, మీ మార్ట్ అంటాం. మీ మార్ట్ అంటే మన బజార్, మన బజార్ మన దగ్గరే అన్నటువంటి కాన్సెప్ట్ మరి డాక్రా సంఘాల ద్వారా మన బజార్ అని ఒక మార్కెట్ని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే అది ఆశించినంతగా ఫలితాలు ఇవ్వలేదు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి పరిపాలనా దక్షులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మన పౌర సరఫరాల శాఖ మాత్యులు మరి నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు. మరి ఆయన యొక్క ఆలోచన విధానంలో ఈరోజు ఎఫ్సి షాపుల ద్వారానే దాదాపుగా 250 రకాల ప్రజలకు నిత్యావసరాలైనటువంటి వస్తువులు అవి కొనాలంటే మనము ఏ డిమార్ట్కో లేకుంటే ఇంకొక మార్ట్కో వెళ్ళి లేదా ఇంకో పెద్ద షాపులకు వెళ్ళి కొనాలి. అక్కడ ప్యాకింగ్లు కొంత సోకులు చేసి మన మీద బరువు బాధ్యత అంటే బాగా రేట్లు పెంచడం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీమార్ట్ సేవలను రేషన్ కార్డు హోల్డర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. దేవాపురంలో మంగళవారం మీమార్ట్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బయట షాపుల కంటే తక్కువ ధరలకు మీమార్ట్ లో సరుకులు అందించడం జరుగుతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 90 రేషన్ షాపులు ఉన్నాయని, పైలట్ ప్రాజెక్టుగా దేవాపురంలో షాప్ ను ప్రారంభించామని చెప్పారు. They can come into the store and then walk in and then get whatever the products they need. So need-based content అనేది so there is no pressure on the dealer here. So need-based content. డీలర్షిప్ మేడం కుప్పం డీలర్స్ కాదు మేడం, డ్వాక్రా మహిళలు. అక్కడ we are working with డీలర్షిప్ ఇదే మేడం ఫస్ట్ ఇప్పుడే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడే డీలర్స్. this is the pilot for dealers. కుప్పం మొత్తం ఉందా? కుప్పం కుప్పం కాన్స్టిట్యూన్స్ మొత్తం. ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు డీల్ ఏమైనా టైం ఈ డీల్ ఫస్ట్ పేయింగ్ ఫర్ దెమ్ ఆల్సో పే చేయరు కదా? లేదంటే ఇలా చేయొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ అవి అవ్వాలంటే కష్టం కదా. మనకి జొన్నలు వస్తాయి, గోధుమ పిండి వస్తుంది, పంచదార. రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ మార్ట్ అనే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ మీ మార్ట్ కార్యక్రమాన్ని 30వ ఫేర్ షాప్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దేవాపురం పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ రేషన్ షాప్ లో ఈ మీ మార్ట్ అనే కార్యక్రమాన్ని, అంటే నీది నాది మనందరిది అనే ఒక నినాదంతో మీ మార్ట్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదివరకే సంవత్సరం క్రితమే కుప్పంలో స్టార్ట్ చేయడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారి అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మీ మార్ట్ ని స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని సంవత్సరం పాటు రన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధాన ఉద్దేశం ఈ ఫేర్ షాప్స్ లో ఇప్పటిదాకా బియ్యము, పంచదార, గోధుమ పిండి లేదంటే జొన్నలు ఇవి ఇచ్చే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పటి నుంచి ప్రధానంగా మనకి నిత్యావసర సరుకుల్ని కూడా వాళ్ళు ఈ మార్ట్లో పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఎక్కడైనా వాళ్ళకి రావాల్సిన రాబడి అంటే చాలా తక్కువగా వాళ్ళకి రాబడి ఉంటుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు సరుకుల్ని కూడా వాళ్ళు అక్కడే పెట్టుకొని అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా మరింత బలం చేకూరే ప్రయత్నం చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక కార్యక్రమం ఈ మీ మార్ట్స్ అనే కార్యక్రమము 5 స్టేట్స్ లో మాత్రమే నడుస్తూ ఉంది. అలాంటి స్టేట్స్ లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం చాలా చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ ఇప్పటిదాకా కూడా డీలర్స్ అనే వాళ్ళు యాంగిల్లో తీసుకుంటే బియ్యాన్ని పంపిణీ చేస్తూ వాటికి అద్దెలు కడుతూ దానికి సహాయ సహకారాల కోసం ఇంకెవరినైనా సిబ్బందిని పెట్టుకుంటున్నప్పుడు కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట వేసే ఒక ప్రయత్నంగా ఈరోజు వాళ్ళకి సరుకులు కూడా ఉచితంగా అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో వాళ్ళు సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సరుకుల్ని మామూలులకు ఒక వేర్ హౌస్ ని ఏర్పాటు చేసి ఈ వేర్ హౌస్ లో ఇక్కడ ఈ స్టాక్ అంతటిని పెట్టే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. అక్కడి నుంచి కూడా వీళ్ళు పర్చేస్ చేయొచ్చు.
హోల్సేల్ గా పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ షాప్స్ ఒక 30 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అన్ని ఫేర్ షాప్స్ కి అదే ఒక వేర్ హౌస్ లాగా పనిచేస్తుంది. ఆ 30 కిలోమీటర్స్ టు దేర్ షాప్ అన్నది ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ పరంగా కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఆర్థిక భారం లేకుండా కూడా ఆహార నియమాలు పాటించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు మంత్రి సత్యనారాయణ రాజు తెలిపారు. సాయంత్రం 6 గంటలకే రాత్రి భోజనం ముగిస్తే అది 9 గంటల కల్లా సులువుగా జీర్ణమవుతుందని చెప్పారు. గుంటూరులోని అశోక్ నగర్ లో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నూతనంగా వరదాయిని భవన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ వయసు వారికి దీర్ఘకాలిక వ్యాధులు రావడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉండగలరని వివరించారు. ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి వీటికి రక్త ప్రసరణ ఎక్కువ అక్కర్లా, అవసరం శక్తి ఎక్కువ అక్కర్లా, మంచి ఫ్రెష్ లో ఉన్నాయి కాబట్టి ప్రాణాలు ఎక్కువ అక్కర్లా. అందుకే ఊపిరితిత్తులు గుండె 15 సార్లు గుండె విశ్రాంతి తీసుకుంటారు. మీకు అందరికీ తెలియస్తుంది. 12 నుంచి 15 సార్లు ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకుంటాయి. 6 గంటల కల్లా తెలియస్తుంది. సహజ సిద్ధమైన మెకానిజం ఉంది, కానీ ఆటో క్లీనింగ్ మెకానిజం అంటాం. ఇంటికి తనంతర తాను క్లీన్ చేసుకోలేదు. ఎట్లా ఉన్నాయంటే తనంతర తానుగా రిపేర్ చేసుకుంటాం, తనంతర తానుగా క్లీన్ చేసుకుంటాం. మరి ఇంత చక్కటి అవకాశం ఉన్నప్పుడు మరి దాన్ని ఆఫ్ చేసి కోల్పోవడం ఎంత తప్పు చేస్తున్నాం ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించారు. అలా ఆన్ చేసుకుని కొట్టేప్పుడైతే ఆ అంశానికి అర్థమైంది. అందుచేత ఎంతో మంది సైంటిస్ట్ పరిశోధన చేసి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దీనికి మించింది లేదు అని చెప్తూ నిరూపించినందుకు నోబెల్ ప్రైజులు పొందారు ఉపవాసం గురించి. మన ఋషులు ఏనాడైతే 2500 సంవత్సరాలు పూర్వం చెప్పారో తపము లేదు ఉపవాస వ్రతము కంటే, లంకనం పరమౌషధమని ఇలాంటి మాటలు చెప్తే ఋషుల మాటలు మనం పక్కన పెట్టాము. నోట్లోదేమో నోట్లో ఉంటా అని సాధన చేశారు. అన్ని పక్కన పెట్టేసి ఇతర దేశస్తుల శాస్త్రాల వైపు ఆకర్షణ ఎక్కువైపోయి మన సాంప్రదాయంలో ఉన్న వాటిని పక్కన పెట్టాము. ఇప్పుడు ఈ భారతీయ సాంప్రదాయంలో ఇలాంటి వాటిని అనుకున్న రహస్యాలన్నీ సైంటిస్ట్ ప్రూవ్ చేసి నోబెల్ ప్రైజ్ పొందినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇలాంటివన్నీ అందించింది మన ఋషులు. మన భారతదేశంలో ఇక్కడి నుంచి ఈ అలవాట్లు నల్లగా భారతదేశం నుంచి ఇతర దేశాల తెలిసి పరిశోధనల ద్వారా ఎంత మంచిదని అర్థమైంది. ఎందుకు తినకూడదు అంటే మనం ఎప్పుడైతే రాత్రిపూట పొద్దుపోయి ఆహారం తింటామో అరిగించడానికి రాత్రిపూట రసాలు, యాసిడ్స్, ఎంజైమ్స్ ఇట్లాంటి నైట్ ఉండవు. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఒక నిర్మాణం ఎలా ఉంది అంటే పగలు తినే జంతువులు రాత్రికి తినకూడదని, రాత్రి తినే జంతువులని పగలు తినకూడదని నిర్ణయించబడింది. శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ కూడా సూర్యుడు ఉన్నప్పుడు తినవలసినవి అరిగించాల్సినవి శక్తినిచ్చే ఉంటాయి. చెడుకున్నంతసేపు విశ్రాంతి తీసుకోవాల్సిన, శరీరాన్ని రిపేర్ క్లీనింగ్ చేసుకోవాల్సిన హార్మోన్ చీకటి పడిన తర్వాత ప్రారంభం ఉంటుంది. కాబట్టి మనం 10 తిన్నామంటే అడిగేసరికి కదాడుతుంది. రోజు నుంచి గ్రైండింగ్ లో ఉన్న మొట్టమొదటి విశ్రాంతి పొందలేదు. అలా బ్యాంక్ గ్యాసులు ఇవన్నీ కూడా తెల్లవారు పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ విశ్రాంతి లేనందువల్ల తక్కువ సమయంలో అవన్నీ మూలపడిపోతున్నాయి. అందుకని పూర్వ రోజుల్లో 70 సంవత్సరాలు పైబడితే షుగర్ వచ్చేది, బీపీ అప్పుడు వచ్చాయి, కీడప్పుడు 50 ఏళ్ళ పైన వచ్చాయి. ఇప్పుడు మరి 20-25 ఏళ్ళకే షుగర్, బీపీలు, పక్షవాతాలు వచ్చేస్తున్నాయంటే మనం ఎన్ని తప్పులు చేయకపోతే ఎంత చిన్న వయసులో అంత జబ్బులు పెద్దలు వస్తాయి. ఆలోచించండి. మీ పిల్లలకి అలాంటి వస్తే మీరు సంతోషిస్తారా? ఎంత బాధపడతారు? పెళ్లి కాని పిల్లలకు పొగవచ్చు, పెళ్లి కాని పిల్లలకు పక్షవాతం వచ్చింది, పెళ్లి కాని పిల్లలకు బైపాస్ ఆపరేషన్ అవుతూ ఉంటే ఎక్సర్సైజ్ లో జిమ్ చేసి ఎవరో చచ్చిపోతున్నారు కానీ అంత ప్రమాదం ఎందుకు జరుగుతున్నాయి అంటే అలవాట్లు. అందుకని ఇప్పటికైనా ఎవరో మనల్ని ఉద్ధరించడానికి రాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మన శరీరాన్ని మనం సంరక్షించుకోవాలి.
అంచేత సాయంకాలం పెద్దలకాడే ఆహారం తీసుకుంటే గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లో కిరణ్ బిల్డింగ్స్ లో కిరణ్ డిజైనర్స్ 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి శిరీష మాట్లాడుతూ గుంటూరులో ప్రసిద్ధి చెందిన కిరణ్ డిజైనర్ సంస్థ 1979 నుంచి వినియోగదారులకు నాణ్యమైన టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ సేవలను అందిస్తూ విశ్వాసాన్ని సంపాదించుకుంది. ఆధునిక డిజైన్లు, అనుభవజ్ఞులైన సిబ్బందితో పురుషులు, మహిళలు, చిన్నారుల కోసం ఆకర్షణీయమైన దుస్తులను రూపొందిస్తూ వినియోగదారుల అభిమానాన్ని పొందుతుంది. అలాగే గత 10 సంవత్సరాలుగా మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లోని కిరణ్ బిల్డింగ్స్ లో మహిళల కోసం ప్రత్యేకంగా వివిధ రకాల ఫ్యాషన్ డిజైన్లు, టైలరింగ్ సేవలు అందిస్తుంది. గత 50 సంవత్సరాలుగా నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అందుబాటు ధరల్లో అత్యుత్తమ సేవలను అందించడమే తమ సంస్థ ప్రత్యేకత అని తెలిపారు. వినియోగదారుల విశ్వాసమే తమ విజయానికి మూలమని, త్వరలోని ఆన్లైన్ సేవలు కూడా అందిస్తామని పేర్కొన్నారు. దేవతాభ్యమో నమః దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్రస్య అయం చ బ్రహ్మణస్పతి అయం భవతు సుమో ఆనుకూల్యతాగుణసిద్ధిరస్తు రాగేశాధ్యాస్ మనసా ధ్రువాధానాం ఉపక్రమే యం గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగకరణం దేవం గరవేశ్వరస్యాయాం అస్యాం సూపకం దీర్ఘ సౌభాగ్యవరా ప్రాప్త్యర్థం విశ్వకామ్యార్థ సిద్ధ్యర్థం పూర్ణదేహ ఆరోగ్యకార్థం దీర్ఘ సౌభాగ్యవరా ప్రాప్త్యర్థం నిర్వాణ్యస్యాం ఈశ్వర కార్తికేయ నామధేయస్యాం యజమాన్యస్య కుమారస్యాం సత్ప్రభేయం ప్రదన్యారాధనస్యాం కవిశ్వరస్యాం కవిసంతరే అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను కిరణ్ టైలర్స్ అధినేత కేశవరావు గారి అమ్మాయిని. కిరణ్ లేడీస్ టైలరింగ్ అని స్థాపించి ఇప్పటికి 26 సంవత్సరాలు అయిందండి. 2000లో స్థాపించాము. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డుకి షిఫ్ట్ అయ్యి 10 years అయిన సందర్భంగా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవాళ. మా దగ్గర 52 సంవత్సరాల నుంచి మెన్స్ టైలరింగ్ లో అన్ని రకాలైన వస్త్రాలు, అన్ని డిజైన్స్ చాలా నీట్ గా కుట్టి పర్ఫెక్షన్ తోటి ఇచ్చి ఈ రోజున 25,000 మంది కస్టమర్స్ ట్రస్ట్ ని సంపాదించుకున్నాం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లేడీస్ వింగ్ వచ్చేసిన తర్వాత లేడీస్ కి సంబంధించిన బ్రైడల్ వేర్, లెహంగాస్, శారీస్ అండ్ డిజైనింగ్ సెక్షన్ కి వచ్చేసేటప్పటికి ముంబై నుంచి డిజైనర్స్ ని పిలిపించి కూడా మేము డిజైన్ చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ నేను డిజైనింగ్ చేశానండి. ఇంకా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మన జెన్సీస్ కి కావాల్సిన డిజైన్స్ కూడా మేము అదర్ డిజైనర్స్ ని హైర్ చేసుకుని మరీ చేస్తున్నాం. ఇక్కడ మీరందరూ ఒకసారి మా షోరూమ్ కి విజిట్ చేసి మా టైలరింగ్ సర్వీసెస్ అందుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి మగ్గం వర్క్స్, మిషన్ ఎంబ్రాయిడరీస్, స్టిచ్చింగ్ లో డిజైనర్ వేర్, లెహంగాస్ అండ్ ఇండో వెస్టర్న్ వేర్ అన్ని ఉంటాయండి. మీరు ఏదైనా సరే ఒక మోడల్ చూపించినా సరే మా దగ్గర ఉన్న క్లాత్ పిక్ చేసుకొని చేయమన్నా వీ కెన్ డూ ఎనీథింగ్ వాట్ యూ షో అండ్ వాట్ యూ నీడ్ ఆల్సో. ఇండియా మొత్తం మీద ఉన్న స్కిల్ వర్కర్స్ అందరితోటి అటాచ్మెంట్స్ అండ్ వీవర్స్ తోటి అటాచ్మెంట్స్ ఉన్నాయండి. బికాజ్ 52 సంవత్సరాల నుంచి మేము ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మా దగ్గర మేము ప్రొక్యూర్ చేసుకుని ఉన్న స్టాక్ లేకపోయినా కూడా మీరు అడిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.